మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలో కేజీబీవీ హాస్టల్లో నిర్మాణం చేస్తున్న ప్రహారీ గోడ నాణ్యత లోపిస్తుందని చెప్పేసి సంబంధిత పత్రికా మిత్రుడు చంద్రశేఖర్ మరి దాన్ని ప్రశ్నించి వార్త ప్రచురించినందుకు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కొంతమంది 15 మంది వచ్చి మరి పత్రికా విలేకరి పైన దాడి చేయడం అనేది పత్రికా స్వేచ్ఛని హరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో రానున్నటువంటి రోజుల్లో చాలా రోజుకు పత్రికా మీడియా మిత్రులపైన మరి దాడులు జరగడం అనేది సిగ్గుచెట్టు. ప్రభుత్వం ఎట్టుపోతుందో అర్థం కావట్లేదు. పత్రికా స్వేచ్ఛగా ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ ప్రశ్నిస్తూ ఉంటుంది, ఎక్కడ లోపం ఉంటే అక్కడ ప్రశ్నిస్తూ ఉంటుంది. అలా ప్రశ్నించినందుకే కేవలం శేఖర్ పైన దాడి చేయడం అనేది ఇది సిగ్గుచెట్టు చర్య. దీనిపైన ఖచ్చితంగా కూడా కలెక్టర్ గారికి కూడా ఫోన్ చేసినాం. అదేవిధంగా రేపు సిపిని కూడా కలుస్తాం. ఒక విలేకరికే ఈ మండల్లో స్వేచ్ఛ లేనప్పుడు సామాన్య ప్రజలు ఏ విధంగా బతుకుతారు అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే కేజీబీ హాస్టల్ ప్రహారీ నిర్మాణం పైన సంబంధించిన ఏఈ కావచ్చు, డిఈ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఉన్నతాధికారులు అందరూ కూడా స్పందించి మరి దాంట్లో ఏ విధంగా నిర్మాణం చేసినట్టు కనీసం అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. మండల కేంద్రంలో కూతవేడు దూరంలో ఉన్నది, ఇక్కడ నుంచి ½ కిలోమీటర్ వెళ్తే ఆ గోడ నిర్మాణం జరుగుతుంది. కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎవరు పట్టించుకోకపోవడం, కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా నిర్మాణం చేసుకొని మరి ప్రభుత్వ ఆదాయానికి గండిగొట్టే ప్రయత్నం చేసే క్రమంలో మరి పత్రిక వెలుగులోకి తీసుకొచ్చే క్రమంలో దాడులు చేయడం అని, మరి ఇట్లా సామాన్యంగా ప్రశ్నిస్తే దాడులు చేయడం అనేది ఇది సరైన విధానం కాదు. దీనిపైన ఖచ్చితంగా కూడా స్థానికంగా ప్రభుత్వం కావచ్చు, అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సమానంగా డిమాండ్ చేస్తూ చంద్రశేఖర్కి ఎక్కడికైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తనకు న్యాయం జరిగేంత వరకు కూడా దాడి చేసిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని మరి ఇలాంటి పునరావృతం కాకుండా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ చంద్రశేఖర్కి న్యాయం జరిగేంత వరకు కూడా ఎల్లవేళలా మేము అండగా ఉంటామని చెప్పేసి డిమాండ్ చేస్తాము. స్టార్ట్. కన్నెపల్లి మండల కేంద్రంలో నాణ్యత లోపాలు గుర్తించినందుకు విలేకరులపై దాడులు జరుస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదంతా దాడికి దిగి పత్రికా దాన్ని అంతా చిందవందలు చేస్తున్నారు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఈ విధంగా దాడులు చేయడం అనేది సిగ్గుచేటు. నాణ్యత లోపించిందని చెప్పి నిజాన్ని నిక్కరుగా చెప్తే దాన్ని అలుసుగా తీసుకొని ఈ ప్రతిదాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తున్నా. దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సంబంధిత ఎస్ఐ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిపై ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు కానీ పత్రికా రంగాలు కానీ నాకు మద్దతు తెలపాలని నేను కోరుకుంటున్నాను. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.